శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. శంకర భగవత్పాదుల వారు మనకి అందించినటువంటి స్తోత్ర రాజాలలో చాలా గొప్పది అయినటువంటి ప్రాతస్మరణ స్తోత్రం చాలా ప్రముఖమైంది, ముఖ్యమైంది అంటే ఏ అర్థంలో? ఆ శ్లోకంలో, ఆ స్థుతిలో ఉన్నటువంటి శ్లోకాల్లో గొప్ప అర్థం నిక్షిప్తమయ్యి ఉన్నది. ఆ అర్థాన్ని కనుక మనం భావన చేసుకుని దానిని మననం చేసి అదేవిధంగా నిధిధ్యాసన రూపంలోకి కూడా ఆ శ్లోక భావాన్ని మనం గనక తెచ్చుకోగలిగినట్లయితే అది మనకి మహోపకారం చేస్తుంది. అంటే సాధకుడికి అంతకంటే గొప్ప ఉపకారం మరొకటి ఉండదు. సాధకుడి యొక్క లక్ష్యం సిద్ధిస్తుంది అంటంలో అనుమానం లేదు. అయితే సాధకుడు చేయవలసినటువంటి కృషి మాత్రం చాలా గొప్పది. అది ఆత్మశుద్ధితో చేయవలసినటువంటి కృషి. ఆత్మశుద్ధి ఏర్పడాలి అంటే ముందు సాధకుడికి వైరాగ్య భావం ఏర్పడాలి. వైరాగ్య భావము అంటే కనపడిన ప్రతి వస్తువు మీద, అంటే చూసిన ప్రతి వస్తువు మీద, ఆలోచనకు వచ్చిన ప్రతి వస్తువు మీద కోరిక, అపేక్ష, ఆసక్తి తగ్గిపోవాలి, క్షీణించిపోవాలి. ఎందుకని? అవి నిత్యములు కాదు, అనిత్యములు. ఎప్పుడైతే అనిత్యములు అనే ఆలోచన వస్తుందో, ఏవి అనిత్యములు అనే ఆలోచన రావాలి అంటే ఈ జగత్తులో కనిపించే వస్తువులే కాదు, ఆ వస్తువులు నీకు భాషించే విధానం, అంటే వస్తువులకి నువ్వు భావించే విధానానికి, ఆ వస్తువులకి నీకు మధ్యలో ఏర్పడేటటువంటి సంబంధం, అవే భావం. వస్తువులకి భావాలకి మధ్యలో ఉండే ఆ అనుబంధాన్ని జీవుడు ప్రతినిత్యం కనవేసుకుని దాంట్లోనే నిమగ్నం అయిపోతూ ఉంటాడు. అవి అనిత్యము అనే భావన స్పష్టంగా మనసులో కలిగినట్లయితే వాటి పట్ల దూరంగా ఉంటాడు. పూర్తిగా దూరంగా ఉంటే ఏ విధంగా జీవన వృత్తం సాధ్యమవుతుంది అంటే, జీవించటానికి ఏ ఏ విషయాలు కావాలో అవి మాత్రమే, అత్యవసరమైన విషయాలు మాత్రమే, వాటి మీదనే దృష్టిని కలిగి ఉంటాడు, ఆలోచన కలిగి ఉంటాడు. వాటి కోసమే ప్రయత్నం చేస్తాడు తప్ప అనవసరమైన విషయాల జోలికి పోడు. మరి మిగిలిన అన్ని విషయాల మీద దృష్టి లేకపోయినట్లయితే దేని మీద దృష్టి ఉండాలి అంటే, అనిత్యాల మీద దృష్టి విడిచిపెట్టి నిత్యమైనది ఏదైనా ఉన్నదా లేదా, ఆ ఆలోచన కలగటమే వైరాగ్యానికి అంకురార్పణ జరగటం. ఆ భావం ప్రబలిన కొద్దీ వైరాగ్య భావం ప్రబలుతుంది. ఆ వైరాగ్య భావం ఎంత ప్రబలి, ఎంత మనస్సుని గాఢంగా ఆవరించేస్తుందో, అప్పుడు ఆ అన్వేషణ మార్గం, నిత్య వస్తు అన్వేషణ మార్గం అంత సుగమమై ముందుకి వెళ్తుంది. నిత్య వస్తువు ఎప్పుడైతే నీకు భాషించిందో, తోచిందో, ఆ తోచింది అనే మాట కూడా, భాషించింది అనే మాట కూడా ఆ సందర్భాన్ని బట్టి ఉపయోగించేదే తప్ప నిజంగా ఆ విషయం, ఆ భావన వచ్చినప్పుడు అక్కడ చెప్పుకోవాల్సిన మాటలు వేరే ఉంటాయి. అంతవరకు మనం ఆ రెండు మాటలు చెప్పుకొని సరిపెట్టుకుంటాం. నిత్య వస్తువు ఏదైతే ఉన్నదో దానిని గురించినటువంటి తపన, ఆలోచన తీవ్రంగా ప్రబలాలి.
ఆ ప్రబలే విధానాన్ని సాధకుడికి తెలియజెప్పడం కోసం ప్రాతస్మరణ స్తోత్రము అనే పేరుతో 3 శ్లోకాల్ని స్వామివారు మనకి శంకర భగవత్పాదుల వారు జగద్గురువులు మనకి అనుగ్రహించారు. వారు జీవితకాలం 32 సంవత్సరాలే అయినా సాధకులకి కావలసినటువంటి జీవితాంతం కావలసినటువంటి వారు ఆలోచించదగినటువంటి ఆ మోక్ష మార్గాన్ని తెలియజెప్పే విధానాన్ని అనేక విధాలుగా అనేక రూపాలుగా అందించారు. అందులో ఈ స్తోత్ర గ్రంథాలు ఒకటి. స్వామివారు రచించినటువంటి స్తోత్ర గ్రంథాల్లో ఉత్తమోత్తమైనది, అమూల్యమైనది, అత్యంత భావ సంయుక్తమైనది ప్రాతస్మరణ స్తోత్రం. ఆ శ్లోకం పేరులోనే ఉన్నది, ఆ స్తుతి పేరులోనే ప్రాతస్మరణం. ప్రాతస్మరణమే అనే ఎందుకుని ప్రాతస్మరణం అని అది ఊరికినే ఒక పేరు చెప్పారు. దాని యొక్క ప్రాముఖ్యతను ఉగ్గడించడానికి వివరించడానికి అది నిత్యస్మరణ స్తోత్రంగా కూడా సాధకుడు భావించాలి. అందులో 3 శ్లోకాలు ఉన్నాయి. ప్రాతస్మరణ శ్లోకాలు అవి. స్మరణం అంటే స్మరించటం. స్మరించటం అనే మాట ఎప్పుడు అంతకుముందు ఆ విషయం నీకు తెలిసి ఉండి నీ యొక్క జ్ఞానం పొరల్లో ఉండి ఎక్కడో చోట నీకు కావలసి వచ్చినప్పుడు నువ్వు స్మరించుకోవడానికి వీలుగా నీకు అందుబాటులో ఉంటే నువ్వు స్మరించుకోగలిగితే అప్పుడు స్మరణ అనే క్రియ జరిగినటువంటి విధానం ఏర్పడుతుంది. ఈ ప్రాతస్మరణ ఈ స్థుతిలో ఉన్న 3 శ్లోకాలు అవి చాలా చిన్న శ్లోకాలు, 3 శ్లోకాలు. కానీ వాటిల్లో అద్వైత భాష్య సారమంతా, అద్వైత సిద్ధాంత సారమంతా నిండి నిబిడీకృతమై ఉన్నది. అల్లా దాన్ని ఆ 3 శ్లోకాలని చెప్పారు శంకర భగవత్పాదులు. ఎందుకని అంటే మనలాంటి సాధకుల యొక్క ఆ సాధన మార్గం తేలికవటం కోసం. మొట్టమొదట ఆ 3 శ్లోకాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం. అంతకుముందు మరొకసారి మనస్సు నిత్యము వ్యావహారిక విషయాల మీద అలా పడినా మళ్ళీ వెంటనే తన యొక్క ఆలోచన నిత్యము ఆలోచన విధానం దేని మీద అంటే పరమతత్వాన్ని గ్రహించటం మీదనే, స్వస్వరూప అవగాహన మీదనే దృష్టి ఉండాలి. అదే తపస్సు అంటే, అదే నిధిధ్యాసనం అంటే. అది దేని వల్ల వస్తుంది? శ్రవణం వలన, మరణం వలన. ఈ 2 పద్ధతులు నిధిధ్యాసనంలోకి దారితీస్తాయి. వేరే పనులు చేస్తూ ఉండవచ్చు, ఒక్క గాఢ నిద్ర సమయంలో ఎవరి వల్ల కాదు. మిగిలిన సమయాల్లో సాధ్యమైనంత వరకు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకుంటే నిధిధ్యాసన అలవాటు పడుతుంది. అది ఈ వైరాగ్య ప్రాముఖ్యతని, నిధిధ్యాసన ప్రాముఖ్యతని, తర్వాత వీటి రెండింటికంటే మించి మరొక విషయం పూర్వజన్మ సుకృతం. అనాలోచితంగానే మనస్సు ఉన్నట్టుండి పరమాత్మ తత్వం మీదకి వెళ్ళిపోతూ ఉండాలి. ఆ వెళ్ళిపోవటం ఎక్కువ మార్లు జరిగితే ఇంకా అంతకంటే కావాల్సింది మరొకటి ఉండదు. అంతే తప్ప ఎప్పుడో ఆ శ్లోకాలు ఎక్కడో విన్నప్పుడు లేకపోతే ఆ పుస్తకం చూసినప్పుడు ఏదో సందర్భంలో వస్తే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఉండదంటానికి వీల్లేదు. అది ప్రాథమిక దశ అనుకోవచ్చు. అది అంతటితో ఆగిపోకుండా క్రమక్రమంగా ఆ బుద్ధి ఎక్కువగా మనకి అలవాటు పడినట్లయితే, ఆలోచన అలవాటు పడినట్లయితే దానివల్ల మంచి సత్ఫలితం ఉంటుంది. అసలు ఈ 3 రకాలు పూర్వజన్మ సుకృతం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, నిరంతర నిధిధ్యాసన తత్పరమైనటువంటి మనస్సు, బుద్ధి ఇవి ఉండాలి. ఈ 3 పూర్వజన్మ సుకృతం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. పూర్వజన్మ సుకృతం మూలానే వైరాగ్యం ఏర్పడుతుంది. ఈ రెండింటి మూలానే నిరంతర నిధిధ్యాసన అనే ఆలోచన అసలు వస్తుంది. లేకపోతే ఆ ఆలోచన రాదు. ఏమవుతుంది అంటే నిత్య జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. సంపాదన, ధర్మార్థకామ మోక్షాల్లో అర్థకామాల మీదనే దృష్టి తప్ప, కానీ ఆ లౌకికమైన విజ్ఞానం ఉంటుంది కాబట్టి, ఈ సాపేక్షమైనటువంటి చదువులు ఉంటాయి కాబట్టి ధర్మం అనేది కూడా అప్పుడప్పుడు చెప్పటం
ఇలా ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ ఈ ధర్మం, ఈ అర్థం, ఈ కామం, ఈ మూడు మోక్షానికి దారి తీసేవే తప్ప అవి మోక్షం కాదు అనే ఆలోచన ప్రబలినప్పుడు తప్పనిసరిగా పరమాత్మ తత్వం మీదకే మనస్సు వెళ్తుంది. ఈ మూడు అంశాలు. ఇదిగాక మరొక అంశాన్ని కూడా మనం గుర్తుకి తెచ్చుకోవాలి, గుర్తులో పెట్టుకోవాలి. అది ఏమి అంటే వైరాగ్యం లేదండి. మరి ఇంకా మిగిలినవి సుకృతం ఉందో లేదో అది పరీక్షించడానికి వీలు కాని విషయం, అది కూడా చెప్పలేము. మరి కానీ ఒక విషయం మాత్రం చెప్పగలం. ఏమి అంటే మానవ జీవితం యొక్క ప్రయోజనం ఏమిటి? పుట్టడం, పెరగటం, పోవటం ఎంతవరకైనా? ఇంకా ఇంతకంటే మించింది ఏదైనా ఉన్నదా? ఈ అందరూ తెలుసుకొని ఆచరించి వెళ్ళిపోతున్నారు. ఇదే విషయాలు అందరూ తెలుసుకున్నవే మనం తెలుసుకోవటం, అందరూ అనుభవించినవే మనం అనుభవించటం, ఈ విధంగా వెళ్ళిపోవటం. ఇంతేనా? ఎంతకంటే వేరే పరమమైన ప్రయోజనం ఏదైనా ఉన్నదా? ఉంటే అది ఏమిటి? ఇది జిజ్ఞాస అంటే. ఈ జిజ్ఞాస కూడా ఉండాలి సాధకుడికి. ఈ జిజ్ఞాసకే బ్రహ్మ జిజ్ఞాస అని పేరు. అంటే అతీతమైనటువంటి ఒకానొక శక్తి ఉన్నది. ఆ శక్తి యొక్క స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయి? అంతకంటే ముందు ఈ కనపడుతూ ఉన్నటువంటి ఈ జగత్తు ఏమిటి? దీని స్వభావం ఏమిటి? నేను అనేవాడు ఒక జీవుడు ఉన్నాడు. ఈ జీవుడు ఎవరు? ఈ జీవుడి స్వభావం ఏమిటి? ఇతడు అసలు పుట్టుక ఉన్నదా లేదా? ఈ పుట్టాడా పుట్టలేదా? పుడితే ఎప్పుడు పుట్టాడు? ఏమిటి? అసలు వివరాలు తెలుసుకోవాల్సింది. నేనేనా జీవుణ్ణి? ఇంకా జీవులు ఉన్నారా? ఈ జీవుడు అనే తత్వం ఎప్పటి నుంచి? ఈ విషయాలు కూడా తెలుసుకోవాలనే కోరిక, జిజ్ఞాస ఉండాలి. తర్వాత ఈశ్వరుడు ఉన్నాడా లేదా? మరణించిన తర్వాత మరణాతీతమైన మరణించిన తర్వాత జీవితం ఉందా లేదా? ఇది ఈ విషయం మీద తీవ్రమైనటువంటి ఆలోచన కలిగినట్లయితే అది జిజ్ఞాస. ఈ 4 అంశాలు ఎవరిలో పరిపూర్ణంగా ఉంటాయో, పోనీ కొంతవరకైనా ఉంటాయో, ఆ కొంతవరకు ఉండటంలో స్థిరంగా వేళ్ళు ఊని ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఆ 4 అంశాలని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళే స్థాయి కలిగించే ఆ విధానంలో ఉంటే గనక అలా ఉంటాయో అతడికి ఈ ప్రాతస్మరణ స్తోత్రం అమృతంలాగా, ఒక రసాయన పదార్థంలాగా కనిపిస్తుంది, అర్థమవుతుంది. ఆ దృష్టితో ఇప్పుడు మనం మరొకసారి ఈ ప్రాతస్మరణ స్తోత్రంలో ఉన్నటువంటి 3 శ్లోకాలని భావన చేయాల్సిన అవసరం ఉన్నది. మొట్టమొదట ఆ 3 శ్లోకాలని అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం సచిత్ సుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంఘా ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం వాచో విభంతి నిఖిలాః యదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైర్నిగమావోచన్ తం దేవదేవమజమచ్యుతమవ్య ఆహురగ్ర్యం ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగతు అశేషమూర్తౌ రజ్వాంభుజంగమయివ ప్రతిభాసితం వై. ఇవి 3 శ్లోకాలు. శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతఃకాలే పఠేద్యస్తు సగచ్చేత్ పరమం పదం. కేవలం ఫలశ్రుతిలో చెప్పారు. మీరు లేచి లేవగానే కాలకృత్యాలు తీర్చుకొని భగవన్నామ స్మరణ చేసే సమయంలో మీరు ఈ 3 శ్లోకాలని పఠిస్తే అతడు తప్పనిసరిగా పరమం పదం గచ్చతి, పరమ పదానికి వెళ్తాడు. అంతే తప్ప స్వర్గానికో మోక్షానికో వెళ్తాడు లేదు, పరమ పదాన్ని పొందుతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. పరమ పదం అంటే ఏమిటి? పరమం అంతకంటే మించినటువంటిది మరొకటి పదము లేదు, అదే పరమ పదం.
ఇప్పుడు ఉన్నది పరమపదం కాదా అండి? కాదు, అపరమం. దీనికంటే పైది ఉన్నది. దీనికంటే పైది ఉన్నప్పుడు ఇది పరమపదం ఎలా అవుతుంది? ఎందుకనేవదు? దీంట్లో నేను జీవుణ్ణి అనుకుంటున్నావు, నేను మరణిస్తాను. పరమపదంలో జీవభావం ఉండదు, మరణం అనేది ఉండదు, అమృతత్వమే ఉంటుంది. మరి ఇక్కడ అమృతత్వం లేదుగా నీ భావనలో, కాబట్టి ఇది పరమపదం కాదు, ఆవారమే అవుతుంది, అత్యున్నతమైనది కాదు. నువ్వు పొద్దున్నే కనుక లేచి ప్రాతస్మరణంగా ఈ 3 శ్లోకాలని కనుక భావించుకున్నట్టయితే, పఠించుకున్నట్లయితే నీకు పరమపదం లభిస్తుంది అని శంకర భగవత్పాదులు ఫలశ్రుతిలో చెప్తున్నారు. ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. ఎప్పుడూ కూడా వాక్యంలో క్రియాపదం ప్రధానమైంది. ఆ క్రియాపదంలో పని, ఏ పని జరిగిందో ఆ పనిని తెలియజేస్తుంది క్రియ. ఆ క్రియ జరిగింది, ఆ పనిని చేసింది ఎవరో అది కర్త. ఆ పని ఫలితం కర్మ. కర్త, కర్మ, క్రియ ఈ 3 ఉండాల్సిందే. ఈ 3 ఉంటేనే మనకి వాక్యం చక్కగా అప్రయత్నంగా అర్థమైపోతుంది. అయితే మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు మొదటి నుంచి వినటం అలవాటైంది కాబట్టి పసితనం, బాల్యం నుంచి తెలుగులో ఇది కర్త, ఇది కర్మ, ఇది క్రియ, దీన్ని నేను ఇలా ఇంత వివరం అక్కర్లేదు, వినంగానే అర్థమైపోతుంది. అది భాష వల్ల మానవుడికి వచ్చేటటువంటి ఉపయోగం. కానీ భాష మారేసరికి ఏమవుతుంది అంటే, సాధన లేదు కాబట్టి, ఆ అలవాటు లేదు కాబట్టి వెంటనే ఆ కర్త, కర్మ, క్రియలు స్ఫురించడం, వాటి భావం స్ఫురించడం, అది మనసుకు రావటం, దాంతో ఏం చేయాలి అనే ఆలోచన రావటం, ఇదంతా జరగటానికి కొద్ది సమయం పడుతుంది. అదే తెలుగులో అయితే మరుక్షణం జరిగిపోతుంది. ఆ తేడా తెలుసుకొని, మనకి తెలుగు కాని భాష అంటే సంస్కృతం. అది నిజానికి ఆలోచిస్తే తెలుగు భాష కూడా సంస్కృత జన్య భాషే. అది ఇందులో కొంచెం భేదాలు ఉన్నాయి, అది వేరే సంగతి. కానీ దీని గురించి వివరంగా ఇంకొక ముక్క చెప్తే, తెలుగులో ఉపయోగింపబడేటటువంటి దాదాపుగా 190 పదాల వరకు సంస్కృత భాషలో నుంచి గ్రహించబడినవే. మరొక కొంత శాతం మాత్రం అచ్చ తెలుగు, అవి సంస్కృతంలో లేవు. అవి సహజంగా తెలుగు భాష యొక్క ధర్మాన్ని తెలియజెప్పే పదాలు. మరి ఇంకొకటి ఉంది, అసలు ప్రపంచంలో ఏ భాషకైనా కర్త, కర్మ, క్రియ ఇవి లేదే మానవుడికి అర్థం కాదు. వేద శృతి చెప్పింది కూడా ఇదే, వేదం కూడా ఇదే భాషలో చెప్పింది, కర్త, కర్మ, క్రియ. భాషను బట్టి, ఆచారాన్ని బట్టి, అలవాటుని బట్టి ఆలోచించుకునే వ్యవధానం తక్కువ ఎక్కువ అవటం అనేవి ఉంటాయి. కర్త, కర్మ, క్రియ ఇది చూసుకున్నట్లయితే, ప్రాతస్మరామి, ప్రాతః అలా పెడదాం, స్మరామి ఇది ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష అంటే నేను, స్మరామి స్మరిస్తాను, స్మరించుచున్నాను, స్మరించదను. ఎవరు అంటే నేనే, వేరే చెప్పక్కర్లా. నేను వస్తున్నాను అని ఎవరు అనరు కదా, వస్తున్నాను అంటారు అంటే నేను వస్తున్నాననే అర్థం కదా. అలాగే స్మరామి అంటే నేను స్మరిస్తాను అనే అర్థం. కాబట్టి నేను అనే వివక్ష అక్కర్లేదు, స్మరామి. వెంటనే అంటే క్రియాపదం వచ్చేసింది, స్మరిస్తాను, చేయవలసిన పనేదో తెలిసిపోయింది. ఇది తేలికే. స్మరామి స్మరిస్తాను, దేనిని స్మరిస్తాను అంటే ఆత్మతత్వం అయిపోయింది. స్మరామి ఆత్మతత్వం, నేను ఆత్మతత్వాన్ని స్మరిస్తాను. స్మరించడం అంటే ఇప్పుడు అధభక్షణే, అత్తి తినుచున్నాడు, అద్దిమి తింటున్నాను అని కదా. అలాగే చాలా క్రియలు ఉన్నాయి, మానవుడు ఉపయోగించే క్రియలు నిత్య జీవితంలో ఉపయోగించేవి సంస్కృత భాషలో అయినా వ్యావహారికంగా చూసినట్లయితే కావ్య భాషలోకి, వైదిక భాషలోకి వెళ్లకుండా మామూలు వ్యవహారంలో తెలుగులో ఉపయోగించే క్రియలు మహా ఉంటే ఒక 50, 60, 70, 100 వరకు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండవు. ఏ భాషలో అయినా అంతే. ఎందుకని?
జీవితం ఆ క్రియల వరకే పరిమితం కాబట్టి. అందులో స్మరామి అనేది ఒక క్రియ కాబట్టి స్మరామి, స్మరిస్తాను. ఏం స్మరిస్తావయ్యా అంటే ఆత్మతత్వం, ఆత్మతత్వాన్ని స్మరిస్తాను. ఇదే క్రియ, ఇదే కర్మ, ఇదే కర్త. అహం ఆత్మతత్వం స్మరామి. ఇది వాక్యం. అహం ఆత్మతత్వం స్మరామి. నేను ఆత్మతత్వాన్ని స్మరిస్తాను. అయితే క్రియ మార్చినా కూడా కర్మ మారదు, కర్త మారదు. అహం ఆత్మతత్వం స్మరామి. అలాగే రెండవ శ్లోకంలో అహం ఆత్మతత్వం భజామి. ఆత్మతత్వం అనే మాట మొదటి శ్లోకంలోనే ఉంది, రెండవ శ్లోకంలో లేదు. రెండవ శ్లోకంలోనికి కూడా మొదటి శ్లోకంలో ఉన్న ఆత్మతత్వం అనే కర్మని తెచ్చుకోవాలి. అది శంకర భగవత్పాదుల రచన విశేషం. శ్లోకం ఎప్పుడూ సంక్షిప్తంగా ఉంటుంది, భావం విశాలంగా ఉంటుంది. ఎంత భావం ఉందో అంతా చెప్పాలంటే మామూలు వచనం కావాలి. కానీ శ్లోకం అలా చెప్పదు, తక్కువ మాటలు ఉపయోగించి ఎక్కువ భావాన్ని తెలియజెప్తుంది. అందుకని అదే ఛందస్సు అంటే. ఛందస్సు దానివల్ల ఏమవుతుంది, ఆ శ్లోకం ఎక్కువ వచనం అయితే అప్పుడు మాట్లాడింది అప్పుడే పోతుంది. ఎక్కువ భావాన్ని చెప్పడానికి దానికంటే 10 రెట్లు ఎక్కువ వచనం ఉపయోగిస్తే ఇదంతా గుర్తుపెట్టుకోవటం, రాయటం సాధ్యం కాదు. శ్లోకం అయితే తక్కువగా ఉంటుంది, బట్టి పట్టచ్చు, గుర్తుంటుంది. ఇది ఛందస్సు యొక్క ప్రయోజనం. అహం ఆత్మతత్వం స్మరామి, లేదా స్మరామ్యహం ఆత్మతత్వం, ఆత్మతత్వం అహం స్మరామి, ఆత్మతత్వం స్మరామ్యహం. ఎలా ముందు వెనకలుగా ఎలా చెప్పినా అదే భావం. అలాగే ఆత్మతత్వం అహం భజామి, రెండో శ్లోకంలో ఉంది భజామి, భజిస్తాను, పూజిస్తాను. స్మరామి అన్న భజామి అన్న చివరికి ఫలితం అదే వస్తుంది. కాకపోతే క్రియ తేడాగా భజామి, భజిస్తాను. అహం ఆత్మతత్వం భజామి. మూడో శ్లోకంలో నమామి క్రియ, అది అంతే. నువ్వు స్మరించందే భజించలేవు, భజించందే నమస్కరించలేవు. నమస్కరించాలి అంటే స్మరణ ఉండాలి, భజన ఉండాలి. ఉట్టి భజన చాలదు, ఉట్టి స్మరణ చాలదు. స్మరణం గుర్తుకు రావటం, భజనం అంటే ఆ గుర్తుకు వచ్చిన దాన్ని ఇంకా ఎక్కువ సార్లు అనేక పర్యాయాలు గుర్తుకు తెచ్చుకోవటమే భజన. అదే దాన్ని నమస్కారం అంటే దానికి వినయంతో నమస్కరించటం, దాన్ని వినయంగా స్వీకరించడమే నమస్కారం. కాబట్టి ఈ 3 క్రియలు ఫలితంగా ఒకే అర్థాన్ని మనకి తెలియజెప్తున్నాయి. అహం స్మరామి, అహం భజామి, అహం నమామి. ఎంత అద్భుతంగా చెప్పాడు. 3 శ్లోకాల్లో 3 క్రియలు ఒకే విధానంలోకి పర్యవసిస్తున్నాయి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి శ్లోకాలు 3 శ్లోకాలు ప్రతిరోజు కాగితం మీద రాసుకుని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏం దోషమే ఉంది? రాసుకోకపోయినా అవసరం. ఈ అర్థం అయితే స్మరామి, భజామి, నమామి. అహం స్మరామి, అహం భజామి, అహం నమామి. అహం స్మరామి ఆత్మతత్వం, అహం భజామి ఆత్మతత్వం, అహం నమామి ఆత్మతత్వం. నమామి అంటే దేవాలయంలోకి వెళ్ళి అలా దేవుడికో దండం పెట్టేసి మళ్ళీ తీర్థ ప్రసాదాలు తీసుకుని యువతలకు వచ్చేయటం లాంటి నమామి కాదు. ఈ నమామికి పూర్తిగా ఆధారాలు ఆ స్మరామి, ఆ భజామి. అసలు ఇంకొక విధంగా ఆలోచిస్తే స్మరామికి భజామికి ఆధారం నమామే. నమామి ఒకటి గట్టిగా నిరంతరం ఉంటే ఆ 2 ఇందులోనే కలిసి వస్తాయి. ఏది ఎలా చెప్పుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు అహం ఆత్మతత్వం స్మరామి, నేను ఆత్మతత్వమును స్మరించదను. బాగానే ఉంది. ఎప్పుడు? ప్రాతః. నేను ఆత్మతత్వమును భజించదను. ఎప్పుడు? ప్రాతః. నేను ఆత్మతత్వమునకు నమస్కారం చేస్తాను. ఎప్పుడు? ప్రాతః. 3 శ్లోకాల్లోనూ ప్రాతః, 3 శ్లోకాలు కూడా ప్రాతః అనేటటువంటి ఆ శబ్దంతో ప్రారంభం అవుతున్నాయి.
మొదలవుతున్నాయి. కాబట్టి అది పెద్ద సమస్య కాదు. అహం ప్రాతః ఆత్మతత్వం స్మరామి. నేను ఉదయం లేచి లేవటంతో ఆత్మతత్వాన్ని స్మరిస్తాను. అహం ప్రాతః ఆత్మతత్వం భజామి. నేను ఉదయం లేచి లేవటంతో ఆత్మతత్వాన్ని భజిస్తాను. ఇక్కడ కొంచెం మార్పు చేసుకోవాలి మనం. ఉదయం లేచి లేవటంతో నేను భజన చేస్తాను, ఇక స్మరించేస్తాను, ఇక తర్వాత చేయక్కర్లేదా? అలా కాదు. స్మరించడం ఉదయమే స్మరించిన దానిని మళ్ళీ నిద్రపోయేదాకా భజిస్తూనే ఉంటాననే అర్థం కూడా ఉంది. ఉదయమే స్మరించిన దానిని ఆ రోజంతా నిరంతరం భజిస్తాను. తర్వాత దానికి నమస్కారం చేస్తాను. నమస్కారం చేయటం అంటే రెండు చేతులు జోడించి నమస్కారం కాదు, వినయ భావంతో దాన్ని స్వీకరించడమే నమస్కారం అని చెప్పుకున్నాం. ఇంత అర్థాన్ని దృష్టిలో పెట్టుకొని 3 శ్లోకాల్ని చక్కగా చిక్కగా కూర్చి పదాల్ని ఒక ఒక పూల దండలాగా దాన్ని తయారు చేసి మనకి అందించారు శ్రీ జగద్గురువులైన శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు ప్రాతస్మరామి ఆత్మతత్వం ఇంకా అహంకి విశేషణాలు అక్కర్లా. నేను అంటే నేనే, ఎప్పుడు చూసినా నేనే. స్మరామికి విశేషణాలు కూడా అక్కర్లేదు. ఇంకపోతే ఆత్మతత్వం అనే దానికి విశేషణం ఎందుకు అంటే ఆ విశేషంలో ఉన్న అర్థాన్ని కొంచెం విస్తరించి చెప్తే మనకి బాగా అర్థమవుతుంది. అది విశేషణం ప్రయోజనం. అహం ప్రాతః ఆత్మతత్వం స్మరామి. ఆత్మతత్వం ఏమిటండి? మాకేం అర్థం కావట్లేదు. ఆత్మ ఏమిటి, తత్వం ఏమిటి అంటే దానికి ఒక లక్షణం చెప్తాం. ఏమిటా లక్షణం అంటే అహం ప్రాతః హృది సంస్ఫురతు ఆత్మతత్వం స్మరామి. అది హృది సంస్ఫురతు. ఆత్మతత్వాన్ని ఎక్కడుంటుందండి? మేము ఎక్కడి నుంచి తెచ్చుకొని దాన్ని మేము స్మరించాలి? పుస్తకం చూసి దాంట్లో చదివి స్మరించాలా? ఏం చేయాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఎక్కడి నుంచి తెచ్చుకోవక్కర్లా. అది నువ్వు నీ హృదయంలోనే ఉంది. హృది సంస్ఫురతు, నీ హృదయంలోనే స్ఫురిస్తున్నది. సంస్ఫురతు ఆత్మతత్వం, సంస్ఫురద్ ఆత్మతత్వం. నీకు హృదయంలోనే స్ఫురిస్తూ ఉన్నటువంటి, స్ఫురత్ అంటే స్ఫురిస్తూ ఉన్నటువంటి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటాం? నేను లేచి లేవగానే నేను ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎక్కడా చూడక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు, ఎక్కడి నుంచి తెచ్చుకోవక్కర్లేదు. ఏ ధ్యానం, ఏ జపం, ఏ పూజ, ఏ పురస్కారం, ఏ యాగం ఏమీ చేయక్కర్లేదు. మనస్సులో అనుకున్న మరుక్షణం కూడా కాదు, ఆ క్షణమే నా మనసులో తోస్తుంది, దాన్ని నేను గుర్తుకు తెచ్చుకుంటాను. తోచటమే గుర్తుకు తెచ్చుకోవటం. సంస్ఫురత్వమే, ఆ సంస్ఫురమానత్వమే స్మరణం వేరే లేదు. స్ఫురించడమే స్మరణం. ఏది స్ఫురిస్తుందండి? ఆత్మతత్వం స్ఫురిస్తుంది. స్ఫురించడం అంటే ఎక్కడ? హృది. అది ప్రధానం. హృదయంలో. ఎవరి హృదయంలో అని ఎందుకు చెప్తాం? నా హృదయంలోనే. అహం అంటున్నానుగా నేను. ఇలా ప్రతి ఒక్కడూ అహం అనుకుంటే లోకం అంతా అహమ్మయమైపోతుంది. అంత లోకం ఉన్నదంతా అహంకారమే. ఆ అహం పోతే అహం ఉంటే ఎలా ఉందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ అహం పోతే ఎలా ఉంటుందో ఈ అనుభవం ద్వారా తెలుసుకోవాలి. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం. ఈ మొదటి పాదానికి 78, 75, 80% అర్థం మనకు వచ్చింది. ఈ ఆత్మతత్వం అనే దానికి అర్థం రావట్లా. ఇంకా ఆత్మ ఏమిటి, తత్వం ఏమిటి, ఇది కూడా తెలిస్తే మొత్తం ఆ స్థితి తెలిసినట్లే, 3 శ్లోకాలకి తాత్పర్యం తెలిసినట్టే. ఎలా చెప్పుకోవాలి? ఆత్మతత్వం అనే మాటకి అర్థం, ఆ సమాసానికి అర్థం గనక స్ఫురించినట్లయితే హృదయంలో స్ఫురిస్తోంది, నేనే స్మరిస్తాను, స్మరించాలి అనే బాధ్యత నాకున్నది,
నా దృష్టి అదే, నా ఏకైక లక్ష్యం అదే, నా జీవిత లక్ష్యం కూడా అదే. నేను దాన్నే స్మరిస్తాను తప్ప నాకు వేరే స్మరణ ఏదీ లేదు. నాకు వాడు 10 రూపాయలు ఇవ్వాలి, నేను వీడికి 100 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే నేను అత్తేసుకోవాలి, ఇలాంటివన్నీ నాకు అక్కర్లేదు. వస్తే వస్తాయి, పోతే పోతాయి. రావలసినవి రాకుండా ఆగవు, పోవలసినవి పోకుండా మానవు. కాబట్టి నాకు వాటిని గురించి విచారం లేదు, అసలు ఎప్పుడూ విచారం లేదు. నా విచారం అంటే దుఃఖం అక్కడ, ఇక్కడ విచారం అంటే ఆలోచన. నా విచారం వల్ల ఆత్మతత్వం అంటే ఏమిటి అది నేను తెలుసుకోవాల్సిందే. నేను ద్వైత ప్రపంచంలో ఏవో కొన్ని డిగ్రీలు లేకపోతే కొంత విద్యా సంబంధమైనటువంటి యోగ్యత పత్రాలు సంపాదించాను కదా, నేను చదువుకున్నాను కదా. ఈ రోజుల్లో చదువుకోని వాళ్ళు ఎవరున్నారు? చదువుకోని వాళ్ళు నిరక్షరాస్యులు, నా లోక జ్ఞానం ఉంది కదా, నేను చదువుకున్నాను కదా. మరి ఈ చదువులో ఈ ఆత్మతత్వం అనేది అక్కడ మాకు ఏ దేంట్లోనూ చెప్పలేదే. ఇదేమిటో నేను తెలుసుకోవాలి. తెలుసుకుని అది నాకు ఉపయోగపడేదైతే నేను దాన్ని ఉపయోగించుకోవాలి. ముందు అసలు ఇది నాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను నిర్ణయించుకుంటేనే కానీ నేను వేదాంత అర్థ అవగాహన పర్వంలోకి వెళ్ళను. ఎందుకు నాకు అనవసరం? శుభ్రంగా దాని బదులు ఇందులో కష్టపడితే ఇంకా ఏదో వ్యాపారం చేయొచ్చు, ఇంకా కొంత డబ్బు సంపాదించు, ఇలాంటి లౌకికమైన ఇవి ఉంటాయి. కానీ నేను అవి కూడా మానేసి ఇందులోకి ఎందుకు వస్తున్నాను అంటే ఏదో ఒక తత్వం ఉన్నదని పెద్దలు అంటున్నారు. శంకర భగవత్పాదులు గొప్పవారు, జగద్గురువులు అంటున్నారు. ఇప్పుడు మామూలుగా విద్యాలయాల్లో ఉన్న గురువులు విద్యాలయాలకే పరిమితం. వారు ఏ విద్యలు అభ్యసించారో ఆ విద్యా బోధనకే వాళ్ళు పరిమితం. ఈయనేమిటి జగద్గురువు అంటున్నారు? అంటే అందరికీ సంబంధించిన అన్ని విషయాలు చెప్పలేదు. ఇందాక చెప్పాడే పరమం పదం, ఫలశ్రుతి శ్లోకంలో చెప్పారు, సగచ్చేత్ పరమం పదం. ఆ పదం స్థానం, చోటు, ఆ పరమ పదం అదేమిటో తెలియాలి నాకు. నేను తెలుసుకోవాల్సిందే. అది నా ఆకాంక్ష, కోరిక. నేను పుట్టిందే, నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఈ విధమైనటువంటి కోరికే బాగా నాకు దీంట్లో ఉంది. ఆ కోరికే ఎక్కువగా గాఢంగా మనసులో మెదులుతోంది. తెలుసుకోవాలి, ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడల్లా ఇక నుంచి ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం? కర్త ఏదో తెలుసుకున్నాం, కర్మ ఏదో తెలుసుకున్నాం, ఆ విశేషణాలు కూడా తెలుసుకున్నాం. ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. ఆత్మతత్వం కూడా పైగా శంకర భగవత్పాదులు ఏం చెప్తున్నారు? నీ ఆత్మలోనే స్ఫురిస్తోందయ్యా నీకు. నువ్వు ఎవరి దగ్గరికో వెళ్ళి తెచ్చుకోవక్కర్లేదు. ఏదో డబ్బులు సంపాదించే లాకర్లో పెట్టి ఆ లాకర్లోకి వెళ్ళి తెచ్చుకుంటేనే కానీ నీ డబ్బులు నీకు రావు. ఈ లోపల ఆ లాకర్ ఏదైనా పోయిందంటే ఆ డబ్బులు పోయినట్టే. ఆ భయం లేదు నీకు. నీ హృదయంలోనే స్ఫురిస్తుంది నీకు. నీ హృదయమే నీకు ఒక పెద్ద గొప్ప బ్యాంకు, లాకరు. అందులో అమూల్యమైన ధనం ఉంది, అది నీకు తెలియదు. అది తెలియచెప్పడానికే ఈ ప్రాతస్మరణ స్తోత్రం నేను మీకు రాస్తున్నానని మహానుభావుడైనటువంటి జగద్గురువు ఆయన జగద్గురువు అట. ఆయన జగద్గురువు స్థానంలో ఉండి ఏం చెప్తున్నాడు? నేను అది తెలుసుకుని తీరాల్సిందే. ఇది ఈ జిజ్ఞాస ఎంత బలీయంగా ఉంటే మన సాధనా మార్గం అంత బలీయంగా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. ఇక ఆత్మతత్వం అంటే ఏమిటో కనుక మనం తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ ప్రాతస్మరణ స్తోత్రాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్నట్లే. తలుచుకుంటే అది మనసులోకి వస్తుంది. ఎన్నిసార్లు తలుచుకుంటే అన్నిసార్లు మనసులోకి వస్తుంది. జన్మ చరితార్థం అయిపోతుంది. ఇంకొక విషయం కూడా ఆలోచించవచ్చు, మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఒక్క ప్రాతస్మరణ స్తోత్రం బాగా అర్థం చేసుకుని దాన్నే స్మరించుకుంటూ కూర్చుంటే పరీక్షిత్తు పొందిన విధంగా మోక్షాన్ని పొందవచ్చు. అయితే మీరు గ్యారంటీ ఇస్తారా?
సాధన మార్గంలో ఉండాలిగా. నిన్ను అలా సాధన చెయ్యనియదుగా ఈ లోకం. ఈ ద్వైత ప్రవృత్తి సాధనకే అడ్డం పడుతుంది. అదే విశ్వామిత్రుడు తపస్సు చేయటం, మళ్ళీ కోరికల్లో పడిపోవటం, తపశ్శక్తి వృధా అయిపోవటం, మళ్ళీ మొదటికి రావటం, ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ తపస్సు చేయటం. విశ్వామిత్రుడి జీవితం మానవుడికి బోధించేది అదే. నువ్వు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా నిన్ను ఈ లోకం పట్టి మొసలిలా గజేంద్రుడిని మొసలి లాగటం అదే స్పష్టంగా. లేకపోతే గజేంద్రుడు తలుచుకుంటే ఒక కాలు ఇలా అంటే ఆ మొసలి వెళ్ళి ఎగిరి అవతల పడదు. ఎందుకని? ఆ మొసలి పట్టి, ఇక్కడ మొసలి ఏమిటి? నిజంగా నీళ్ళల్లో గజేంద్రుడా ఉన్నాడా? 10,000 ఏనుగులు, లక్షల ఏనుగులు, అది సంకేతం కదా. అక్కడ ఏం చెప్తున్నారు అంటే మొసలి అనేది అజ్ఞానం, ద్వైతం, ద్వైత ప్రపంచమే మొసలి. ఆ మొసలి ఈ గజేంద్రుడికి ఉంది, వీడికి సహజంగా కొంత లోపల జిజ్ఞాస ఉంది. కానీ ఇది ఆపద వచ్చేసరికి ఎక్కువైంది. మనకు ఆపద వచ్చినా ఇది ఎక్కువ అవటం లేదు. అది మనం గజేంద్రుడి కంటే తక్కువే. గజేంద్రుడి స్థాయి ఉత్తమోత్తమైన స్థాయి. అందుమూలాన మనం సిగ్గుపడాలి, కొంచెం బాధపడాలి. భాగవతం చెప్పుకున్నప్పుడు మనం ఇలాంటి విషయాల గురించే చెప్పుకోవాలి తప్ప, లోకంలో పెద్దలందరూ మహానుభావులు చెప్తున్నారు, వాటికంటే ఇది ప్రాధాన్యతను ఇవ్వాలి మనం. అప్పుడు మన యొక్క కృషి సఫలమవుతుంది. ఏ విషయానికి ప్రాధాన్యతనివ్వాలి? పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో మోక్షాన్ని పొందాడు కదా. 7 రోజుల్లో అంత మార్పు ఎలా వచ్చింది? నాకు 70 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా రావట్లేదు అంటే ఏమేమి ఉదాహరణలు ఇచ్చాడో శుక మహర్షి, వాటిల్లో ఎంత బోధని ఆయన కూరి ఈయనకి తినిపించాడో, అది ఆయన ఎలా అనుభవానికి తెచ్చుకున్నాడో అంతే. అలాగే 7 రోజుల్లో పరీక్షిత్తు ఆ బోధనలు విని అన్నీ పట్టినయ్యా. ఆయనకి ఏదో ఒకటో రెండో ఎన్నో పట్టుంటాయి. ఇప్పుడు అందులో ముఖ్యమైనది గజేంద్ర మోక్షం, రెండవది కృష్ణ పరమాత్మ. దశమస్కంధం అంతా ఒక్క సారాంశంలో మొత్తం ఆయన అంతా గ్రహించాడు. దాన్ని వివరించి మనలాంటి వాళ్ళకి కృష్ణుడి అవతార పరిగ్రహం దగ్గర నుంచి మొట్టమొదటిలోనే నిర్యాణం చెప్పాడు కదా, అదంతా ఆయన చూపించాడు. అలాగే మనం కూడా మిగిలినటువంటి ప్రస్థానత్రయం అక్కర్లేదు, ఎప్పటికప్పుడు ఇలా అనుకోవాలి. ఇలా అనుకోకపోతే నిరాశ ఎదురవుతుంది. ఈ నిరాశ అనేది పెద్ద మొసలి, ఇదే పట్టుకుని లాగేస్తుంది. నిరాశ ఎదురవుతుంది. ఏమనుకోవాలి అంటే నేను మిగతా ఏమీ అక్కర్లేదు, ఈ భావాన్ని నిరంతరం నేను మననం చేసుకుంటూ కూర్చుంటే ఏం జరుగుతుందో అది నా అనుభవానికే రావాలి. నా అనుభవానికి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు చెప్పటానికి నేనుండను. అక్కడ మాటలు రావు అనే మాట, అక్కడ మాటలు వర్ణించలేవు అనే భావం అక్కడ వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ రాదు. కాబట్టి మనం ప్రాతస్మరణ స్తోత్రాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం కాబట్టి ఏ దృష్టి ఉండాలి? ఈ ప్రాతస్మరణ స్తోత్రం ఎందులో ఏముందిలే, చాలా అల్పమైన భావం, ఇది ఒక్కటే సరిపోతుంది, ఇలాంటి భావాలు పనికిరావు. అసలు ఇలాంటి భావాలు ఉంటే వేదాంత శ్రవణానికి ఒక నమస్కారం పెట్టేసి దూరంగా వెళ్ళిపోవటం ఉత్తమం, మంచిది. ఎంత కిందకి పట్టి అధోలోకాలకి ఈడ్చి వేసే భావాలు తమో గుణం, రజోగుణం, చివరికి సాత్విక గుణం కూడా లాగేస్తాయో అంతగా వాటిని విదిలించుకుని పైకి రావాలి. గజేంద్ర మోక్షం సరి అయినటువంటి ఉదాహరణ. కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్రాతస్మరణ స్తోత్రం అధ్యయనం చేసినంతకాలం తర్వాత ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా ఏమండి మీరు చెప్పారు బాగానే ఉంది, ప్రతిరోజు ఎక్కడ గుర్తొస్తుందండి? రాదు. వస్తే మనం గొప్పవాళ్ళమే, రాదు. వచ్చేటట్లు చేసుకోవాలి, అదే సాధన. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? నేను ఈ ప్రాతస్మరణ స్తోత్రం ద్వారా ఏదైతే సాధించాలని జగద్గురువులు ఆశించారో దానిని నేను సాధించటానికి ప్రయత్నం చేస్తానన్న ఒకానొక స్థిరమైన దృఢమైన నిర్ణయానికి రావాలి. కాబట్టి
ప్రాతస్మరణ స్తోత్రం యొక్క ప్రాశస్త్యతని మనం ఉగ్గడించుకొని అంగీకరించి దానిని మనం తెలుసుకుంటే ఇది మన సాధన మార్గానికి మరింత దోహదం చేస్తుంది. అంతే తప్ప తేలిక భావంతో చూస్తే ఏమీ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఏం తెలుసుకుందాం మనం? ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. ప్రాత అంటే తెలిసింది, స్మరామి అంటే తెలిసింది, హృది సంస్ఫురతు హృదయంలోనే స్ఫురిస్తున్నదట. నేను ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. ఏమిటది? ఆత్మతత్వం. ఇప్పుడు ఆత్మతత్వం అంటే ఏమిటో చెప్పండి. నాకు చాలా ఉన్నాయి హృదయంలో స్ఫురించేవి. మీకు ఏది కావాలంటే అది నేను చెప్తా. పైగా నాకు ఒక గొప్ప నిందార్థంలో అంటున్నాం, ఒక గొప్ప గుణం ఉంది. ఏమిటి? ఎవరు ఏది అడిగినా నేను చెప్పలేకపోవటం అనేది లేదు. ఇంతకంటే బుద్ధిహీనత ఉండదు. అన్నీ తెలుసు, నేను సర్వజ్ఞుణ్ణి అనే అహంకారం బాగా ఉంది. అది మొట్టమొదట నామరూపాలు లేకుండా నాశనం అయిపోవాలి. ఆ అహంకారం పోతేనే కానీ తెలియదు, అసలు జ్ఞానం ఉత్పన్నం కాదు. ప్రాతస్మరామి హృది సంస్ఫురతు హృదయంలోనే స్ఫురిస్తున్నదట, స్ఫురిస్తూ ఉంటుందట. ఇంకా స్ఫురించట్లా నాకు. ఆత్మతత్వం హృదయంలోనే స్ఫురిస్తుందా? నాకు హృదయంలో మీరు ఏది అడిగినా స్ఫురిస్తుందే. ఎంత గొప్ప, చివరి కంప్యూటర్ శాస్త్రంలో కూడా ఏది చెప్పినా నాకు స్ఫురిస్తుంది. ఈ ఆత్మతత్వం ఎక్కడుంది? అది నాకు స్ఫురించట్లేదే. ఇది బహుశా ఎవరు చెప్పి ఉండరు. అదే అడిగాడు ఆయన చాందోగ్యోపనిషత్తులో తండ్రి గారు కొడుకునే. మా గురువు గారు చెప్పలేదు పంపన్నాడు కుమారుడు శ్వేతకేతువు. కాబట్టి అలా కాదు, ఇప్పుడు తెలుసుకోవాలి. అది తెలుసుకోవటం కోసమే మనం వేదాంత అధ్యయనం చేయాలి. 4 లక్షణాలు చెప్పుకున్నాం. 4 కాకపోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు. మనం ఏదో ప్రాసంగికంగా 4 లక్షణాలు చెప్పుకున్నామే తప్ప అంతకంటే పెద్ద గొప్పేమీ కాదు. ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం అంటే ఏమిటి? ఇందులో 2 పదాలు ఉన్నాయి, ఆత్మ తత్వం. తత్వము అనే మాటని లోకంలో దాని యొక్క సారాంశం, ఎస్సెన్స్, దాని స్వభావం, అదంటే ఏమిటి అనే అర్థంలో ఇక్కడ కూడా అదే అర్థం ఉంటుంది. తత్వం అంటే దాని యొక్క సంపూర్ణమైన ఊచముట్టుగా దాని యొక్క విషయం, దాని గురికి సంబంధించిన విషయం అంతా అది. ఇక్కడ దేని గురించి సంబంధించిన విషయం అంతా ఆత్మకి సంబంధించింది. ఓహో, ఆత్మ. ఈ ఆత్మ ఏముందండి? ఆత్మ అంటే నాకు తెలుసు, తెలియందేముంది? ఆత్మతత్వం నాకు తెలిసిందే. మీరేం పెద్దగా ఇక్కడ గొప్పగా ఏమీ చెప్పక్కర్లా. దీనికి మళ్ళీ శంకర భగవత్పాదులు జగద్గురువులు వారిని తీసుకొచ్చి మాకు చెప్పించడం ఎందుకు? అవసరం లేదు. కాదు, నీకు తెలిసిన ఆత్మ వేరు, నువ్వు తెలుసుకోవలసిన ఆత్మ వేరు. అది ఇక్కడ మనం ఈ ప్రవచనం మొదలుపెట్టిన ఇంతసేపటికి ఇక్కడికి సరి అయినటువంటి ప్రశ్న దగ్గరికి వచ్చాం. నీకు తెలిసిన ఆత్మతత్వం వేరు, నువ్వు తెలుసుకోవలసిన ఆత్మతత్వం వేరు. అది వేరు, ఇది వేరు. నీకు తెలిసింది పనికిరాదు, అది నిజమైంది కాదు, అది నిలిచేది కాదు, ఆభాస, ఒట్టిదే. నీకు తెలిసినదంతా ఒట్టిదే, నువ్వు తెలుసుకోవలసిందే ఉన్నది. అది చెప్పటానికే శంకర భగవత్పాదులు 3 శ్లోకాల్లో నువ్వు బాగా ఒక విషయం ఒకసారి ఏకసంధాగ్రాహి, ద్విసంధాగ్రాహి అని ఉంటారట కదా మహానుభావులు, పెద్దలు, తెలివిగల వాళ్ళు. నువ్వు ఎన్ని సంధాలు చెప్తే నువ్వు గ్రహించగలవో నువ్వు ఆలోచించుకో. ఆయన 3 శ్లోకాల్లో చెప్పాడు. దానికి ఇక్కడ ఒక విశేషణం మనం చెప్పుకుంటున్నాం. ఏమని? ఈ విషయాన్ని ముందు తెలుసుకొని నువ్వు ఇవాళ కొంతసేపు ఆలోచించు. ఒక 4 రోజులు ఆగు, 2 రోజులు ఆగు, 1 రోజు ఆగు. ఆ రోజు ఆగిన తర్వాత మళ్ళీ ఇదే విషయాలను చర్చించుకుంటూ ఉండు, ఆలోచించుకుంటూ ఉండు. ఈ లోపల నీకు మళ్ళీ కొంత ఈ లౌకికమైన అనుభవం తోడైంది కదా, దీన్ని జత చేసి ఆలోచించుకో. అలా 4 రోజులైన తర్వాత మళ్ళీ కొత్తగా ఏవో నీకు లౌకిక విధానంలో కొన్ని అనుభవాలు వచ్చాయి కదా, దీంతో కలిపాలి. ఇది నిరంతర మననం యొక్క స్వభావమే, స్వరూపమే అది. ఇలా మననం నువ్వు చేయగలిగితే మననానికి అందుకనే
ప్రపంచాన్ని పరమాత్మ ఎందుకు సృష్టించాడు? ఇందుకే. ఈ ప్రపంచం నీకు మనన సామగ్రిని ఇవ్వాలయ్యా, అది పాయింట్ ఇక్కడ. ప్రపంచం నీకు మననానికి కావలసిన సామగ్రిని ఇవ్వాలి. అందుకే అదే దాని ప్రయత్నం, దాని స్థితి కారణం అదే, అంతకు తప్ప వేరే ఏమీ లేదు. అది అయిన తర్వాత ఆ కారణం ఇచ్చిన తర్వాత అవతల పారే, దాంతో నీకు పని ఉంది? ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక్క ప్రాతస్మరణ స్థుతి చేతనే మనం మన యొక్క అభిలషిత అర్థాన్ని పొందవచ్చు అని దీని గొప్పతనాన్ని ఉగ్గడించుకోవటం కోసం చెప్పుకోవాలి. సరే, ప్రాతస్మరామి హృదయ సంస్ఫురదాత్మతత్వం. ఇప్పుడు రెండవ పాదంలోకి వస్తున్నాం మనం. అది ఏమిటది? ఆత్మతత్వం ఏమిటయ్యా అంటే ఏదండి ఆత్మతత్వం అంటారా? సచిత్ సుఖం, సచిత్ సుఖం, ఇది ఆత్మతత్వం. ఇప్పుడు ఆత్మతత్వం అనేది కర్మ, అహం అనేది కర్త. క్రియలు మూడు మారినాయి, ఇది చెప్పుకున్నాం, ఇది మర్చిపోకూడదు. అహం స్మరామి ఆత్మతత్వం, అహం భజామి ఆత్మతత్వం, అహం నమామి ఆత్మతత్వం. మూడు భావాలు, మూడు క్రియలకి మూడు శ్లోకాలు. ఇది శంకర భగవత్పాదుల యొక్క ఆ ఆత్మతత్వ ఈ ప్రాతస్మరణ స్తోత్ర నిర్మాణ రహస్యంలో స్వామివారు లోకానికి ఉపదేశించినటువంటి, చూపించినటువంటి వెలుగు. అది శంకర భగవత్పాదుల యొక్క రచన అంటే. దానివల్ల ఆయనకి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం. ఆయన కరుణాలయుడు. కరుణ అంటే ఏమిటి? ఎవరి మీద కరుణ? ఆయన ఆత్మతత్వ స్వరూపుడు ఆయనే కదా. ఆయనకు మళ్ళీ ఇక్కడికి వచ్చి శంకర భగవత్పాదులుగా అవతరించి 32 సంవత్సరాలు మాత్రమే జీవించి ఏమైనా సంకేతం ఉందా అండి? 32 సంవత్సరాల్లో ఉంది. మాయలు, మహిమలు, మంత్రాలు, తంత్రాలు, వీటి జోలికి మనలాంటి సాధకులు పోరు. శంకర జయంతి నాడు అవే చెప్పుకొని కాలక్షేపం చేస్తే అంతకంటే తెలివి తక్కువ ఇంకొకటి ఉండదు. ప్రతిరోజు శంకర జయంతే అనుకుని శంకర తత్వాన్ని ఉపాసిస్తే ఆ శంకరాచార్యుడు బోధించిన ఆ విశేషాంశాలు ఇదిగో ఇప్పుడు మనకి ఏ విధంగా స్ఫురిస్తున్నాయో అలా స్ఫురిస్తాయి. చూశారా? అహం స్మరామి ఆత్మతత్వం, అహం భజామి ఆత్మతత్వం, అహం నమామి ఆత్మతత్వం. మూడు క్రియలు ఒకటే, ఆ మూడింటికి అర్థం ఒకటే. మూడింటి బదులు స్మరామి పెట్టుకో, భజామి పెట్టుకో, నమా. మూడింటిని ఒకే క్రియతో చెప్తే నీకు వైవిధ్యం కావాలి కదయ్యా. ఎంత అద్భుతమైన భావం వచ్చిందో చూడండి. నీకు వైవిధ్యం కావాలిగా. ఎప్పుడూ ఒకటే చెప్తే బోరు కొడుతోంది అంటావు కదా. ఇది లోకంలో సహజమైన ధర్మం మాట. ఇది బోరు కొట్టడం, వేదాంత విషయంలో బోరు కొట్టడం అనేది లేదని శంకర భగవత్పాదులే చెప్తారు ఈశావాస్యోపనిషత్తు భాష్యంలో. అది అలా ఉంచుదాం. కాబట్టి ఇప్పుడు ఆత్మతత్వాన్ని గురించి విచారించేదే ప్రాతస్మరణ స్తోత్రం. ప్రాతస్మరణ స్తోత్రం ఎందుకు చెప్పారు భగవత్పాదులు? నీకు ఆత్మతత్వాన్ని వివరించి చెప్పడానికే. ఆత్మతత్వం నేను తెలుసుకోవాలా? అవును, నువ్వే తెలుసుకోవాలి. ఎందుకని? నువ్వు సాధకుడివి కాబట్టి. నువ్వు సాధకుడివేనా? అవునండి, నేను సాధకుడినే. సాధకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇప్పటిదాకా ఉన్నవి నీకు చెప్పాం కదా, అవన్నీ నేను అనువర్తింపజేసుకుంటాను. నాకు సాధనే ప్రధానం అనుకుంటేనే ఈ ప్రవచనం, ఈ ప్రాతస్మరామి స్తోత్రం అనేటువంటిది మనం చెప్పుకునేది వింటాం. లేకపోతే కట్టేసి వెళ్ళి చక్కపోతాం. అది కాదు. ఇప్పుడు మనకేం చేయాలన్నమాట? ఆత్మతత్వం అంటే ఏమిటో తెలుసుకోవటం కోసం కొన్ని విశేషణాంశాలని ప్రయోగిస్తున్నారు స్వామివారు. మొట్టమొదట ఏం చెప్పారు? సచ్చిత్ సుఖం. సత్తు చిత్తు సుఖం, అది ఆయన చెప్పిన మాట. దీనికి అర్థం ఏమని ఇచ్చారు? సచ్చిదానంద స్వరూపం. సతు చితు సుఖం అంటే ఆనందం. సతు చితు సుఖం సచ్చిదానందం. సచ్చిదానందమే ఆత్మతత్వం. చాలు, ఈ ఒక్క మాట చాలు, మిగతావి లేకపోయినా పర్వాలా. సతు చితు ఆనందం. తర్వాత
ప్రాతస్మరణ స్తోత్రాన్ని ప్రారంభించుకొని దాని అర్థాన్ని ఇది మనకి ఒక టార్చ్ లైట్ లాంటిది. ఎక్కడికి వెళ్ళటానికి మనం తర్వాత ఇదే దీంట్లో ఇదే భావన సరళిలో ఉపనిషత్తులు గ్రహించుతాం, ఉపనిషత్తులు అధ్యయనం చేద్దాం, బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేద్దాం. భగవంతుడు అనుకూలించి మనకు ఆయువు ఎంతవరకు యదాయు అంతవరకు మనం వేదాంత చర్చలోనే ఉన్నాం. శీర్షిక ఏదైనా విషయం ఒకటి ఇదండి ముఖ్యం. మీరు ఉపనిషత్తులు అనండి, బ్రహ్మసూత్రాలు అనండి, భగవద్గీత అనండి, అలాగే రామాయణం, భాగవతం, భారతం, ఏదైనా అనండి, చివరికి కాళిదాస కవిత్వం, భవభూత కవిత్వం ఏదైనా అనండి, ఒకే ఒక తత్వం, ఆత్మతత్వం. అది నువ్వు అసలు అదంతా ఎందుకు? సృష్టి అను. ఈ సృష్టిని ఎవరు? రామాయణాన్ని వాల్మీకి రాశాడు, బాగుంది. భాగవతాన్ని వ్యాసుడు రాశాడు, భారతాన్ని వ్యాసుడు రాశాడు. ఈ సృష్టి రాశాడంటే ఆయనే కదా తయారు చేసింది. ఈ సృష్టిని ఎవరు రాశారు? ఏమో తెలియదండి. అజ్ఞాతవాదం, ఏదో పెద్ద విస్ఫోటనం తీరి ఇవన్నీ కాదు. శాస్త్రం అందరికీ తెలుసు, అందరూ సైంటిస్టులు కాని వారెవరు? అది వేరు, అక్కర్లేదు. అసలు దాని జోలికి మనం పోవక్కర్లేదు. మనం ఎవరిని విమర్శించక్కర్లేదు, ఎవరిని తప్పుపట్టక్కర్లేదు, దేంట్లో ఉన్న లోటుపాట్లు ఎంచనక్కర్లేదు. అయితే ద్వైతంలో ఉన్న లోటుపాటు మాటలు ఎంచాలి, ఖండించి పారేయాలి. ద్వైతాన్ని ఖండించకపోతే అద్వైతం రాదు, అద్వైతం నిలవదు. ద్వైతం పోతే మిగిలేది అద్వైతమే, ఇంకేముంది అందులో అనుమానం? అటు ద్వైతాన్ని మాత్రం నిర్ద్వంద్వంగా ఖండిస్తాం. ద్వైతం మీద ఆధారపడిన ద్వైతాన్ని ఖండిస్తున్నాము అంటే ద్వైతం మీద ఆధారపడిన ప్రతిదీ ఎగిరి చక్కపోతుంది, ఉండదు. పెద్ద గాలి వస్తే మేఘాలు ముక్కలు ఎలా ఎగిరిపోతాయో అలా ఎగిరిపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆత్మతత్వం ఎటువంటిది అంటే సచ్చిత్ సుఖం, సత్తు చిత్తు సచ్చిదానందమైనది, అదే ఆత్మతత్వం. మళ్ళీ ఆనందం అంటారు, బాగానే ఉంది, మాకు తెలిసిందే, అర్థమైంది. ఆనందమే కదా, దుఃఖానికి వ్యతిరేకమైంది ఆనందం. నువ్వు చెప్పేది పొరపాటు పడుతున్నావు. నువ్వు చెప్పే సుఖం, దుఃఖం, ఆనందం కాకపోవటం ఇవి లౌకికమైనవి. ఒకదాని మీద ఒకటి, అది ఇవి జంట పదాలు, ఇవి కాదు. ఈ ఆనందం కాదు. ఏదో ఎవడో వచ్చి నీకు 100 రూపాయలు ఇస్తే అబ్బా నాకు ఎంత గొప్ప తగిలింది అని ఆనందం, ఇది కాదు. ఇది ఆనందమే కాదు, ఆభాస. ఆనంద ఆభాసలు ఇవన్నీ. నిజమైన ఆనందం ఏదో అది తెలుసుకోవాలి నువ్వు. ఓహో, అది తెలుసుకోవటం కోసమే నా కమిట్మెంట్, నేను అందుకే ప్రయత్నం చేస్తున్నానని ముందే మనం ఒక ప్రతిజ్ఞ చేసి కూర్చున్నాం కదా. ఆనందం అది దేనివల్ల వచ్చే ఆనందం? దేంతో కూడిన ఆనందం? దేనిని వివరించి చెప్పే ఆనందం? సత్తు చిత్తు. సత్ అంటే ఏమిటో, చిత్ అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ సచ్చిదాత్మకమైనటువంటి సుఖం అనేది ఏమిటో మనకి అర్థమవుతుంది. 2 ముక్కల్లో చెప్పుకోవాలంటే సచ్చిత్తులంటే, ఈ సచ్చిత్తులు అనే మాటని 2 మాటల్ని చెప్పటానికే మొత్తం వేదాంత వాంగ్మయం అంతా పనిచేస్తున్నది. అలా అయితే వేదాంత వాంగ్మయాన్ని అంతటినీ అర్థం చేసుకుంటేనే కానీ మనకి ఈ సచ్చిత్ అనే 2 మాటల యొక్క అర్థం తెలియదా అండి? కావచ్చు అంటారు. ఇంకా ఏదైనా అవకాశం ఉందా? ఉంది. 2 ముక్కల్లోనూ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మరి ఆ పరీక్షిత్కి 7 రోజులు పట్టింది, అలాగే ఇంకో ఆయనకు 2 గంటలే పట్టింది. దానికి ఏముంది చెప్పగలం మనం. ఇప్పుడు ఆలోచించి చూస్తే అంత జీవిత కాలం పట్టాల్సిన అన్ని గ్రంథాలన్నింటినీ పరిశీలన చేస్తేనే కానీ తెలియనటువంటి అర్థం ఒక్క ముక్కలో చెప్పేసుకోవచ్చు. ఎలా చెప్పుకుంటాం? ఏం చెప్పుకుంటాము అంటే సతు చిత్ అన్నాం. ఇందులో మొట్టమొదటి సత్ అనే మాట యొక్క అర్థం ఏమిటో చూద్దాం. సత్ అంటే ఉండటం. అసభువి, అస్థి, సత్, అందులో స ఉంది సకారం, అస్సులో సకారం, అదే అస్థి. అస్థి అంటే సంస్కృతంలో, తెలుగులో ఉన్నది, ఉండుట. తెలుగు సంస్కృతం 2 ఒకటే, పెద్ద విశేషమే ఉంది దాంట్లో.
అస్తి ఉన్నది. ఏది ఉన్నది, ఏది ఉండాలో అది ఉంది. మరి ఏది ఉండకూడదో అది ఉంది కదండి. ఉంది, అన్నీ ఉంటాయి. ఏది ఉన్నది అంటే ఉండటం అనేది ఉంది. ఇది చాలా జాగ్రత్తగా మనం మనస్సుకి హత్తింపజేసుకుంటే మన పని చాలా తేలికవుతుంది. అస్తి ఉన్నది. ఉన్నది ఉన్నది అంటే మళ్ళీ ఇంకొక అర్థం వస్తున్నది. ఉన్న వస్తువు ఇదిగో ఇక్కడ పుస్తకం ఉన్నది, అక్కడ పటం ఉన్నది, ఇక్కడ ఇది గోడ ఉన్నది, ఇక్కడ ఈ ఫోను ఉన్నది, ఈ మైకు ఉన్నది, ఈ స్టాండ్ ఉన్నది, ఇవన్నీ ఉన్నది ఉన్నది ఉన్నది. చివరికి సృష్టిలో లక్షల కోట్ల వస్తువులు ఉన్నాయి. ఉన్న వస్తువులు కాదు. ఉన్నది అంటే ఉండడం. ఉన్నది అనే అర్థం ఉండటం. ఇప్పుడు 3 వస్తువులు, 3 కాకపోతే 300, 3 కోట్లు. పుస్తకము ఉన్నది, ధనము ఉన్నది, శరీరము ఉన్నది, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు అని మారుతున్నాయి. ఒకదానికి ఉన్న వస్తువులు మారుకుంటూ వెళ్తున్నాయి కదా. పుస్తకం ఉన్న చోట భార్య లేదు, భార్య ఉన్న చోట పిల్లవాడు లేదు, పిల్లవాడు ఉన్న చోట మరొకటి లేదు, మరొకటి ఉన్న చోట మరొకటి లేదు. కానీ అన్నింట్లోనూ ఉన్నది ఒకటి ఉంది. గుర్తించగలిగామా మనం? ఉండటం అనేది అన్నింట్లోనూ ఉంది. అదే ఉండటం అంటే. ఇది చాలా అద్భుతమైన విషయం. ఈ మాటని ఇంత తేలిగ్గా చెప్పుకోవటం ఎంతో పూర్వజన్మ సుకృత విశేషం ఉంటేనే కానీ చెప్పటం కానీ, వినటం కానీ, అర్థం చేసుకోవటం కానీ, అవి అనుభవంలోకి రావటం కానీ ఇవి ఉండవు. అస్థి అంటే ఉండటం మాత్రమే, ఉన్న వస్తువులు కాదు. దీన్ని వ్యతిరేకంగా చెప్పచ్చు. ఉండటం అనేది లేదనుకో, ఏదీ లేదు, ఏదీ ఉండదు. ఏదీ లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు 10 వస్తువులు చెప్పారు, ఆ 10 ఇక్కడ ఏదీ లేదు. ఏదీ లేదు అనేది ఉందా? అవును, ఏదీ శూన్యమే ఉంది. శూన్యం ఉందని కూడా ఎవరు చెప్పాలి? ఎన్ని వాదాలు ఖండింపబడుతున్నాయో ఇవన్నీ తర్వాత మనకి సూత్ర భాష్యం వచ్చినప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తే నీ జీవితాంతం ఇదే కాలక్షేపం మనం చేస్తాం కాబట్టి, ఇదే వీడియోలు నేను చేస్తూ ఉంటాను కాబట్టి, మరి చూడవలసినటువంటి ఆలోచనలను వారు చూస్తూనే ఉంటారు కాబట్టి ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియగా మనం చెప్పుకోవచ్చు. ఈ వస్తువులు మారుతున్నాయి కానీ ఉండటం అనేది మారటం లేదు. ఉండటం మారదు, ఉండటమే సత్ అంటే. అది ఈ దృక్పథం అలవాటు పడటం చాలా కష్టం. సదేవ సౌమ్యేదమగ్రే ఆసీత్ చాందోగ్యం చెప్పింది. నాయన ఉద్దాలక మహర్షి శ్వేతకేతువుతో చెప్తున్నాడు, తండ్రి గారు గురువు గారు కుమారుడితో, నాయన ఉండటమే ఉందిరా, ఇంకేదీ లేదు అంటే. అది ఎప్పుడో ఇదంతా ఈ భూమి అంతా ఉండటంగానే ఉంది అన్నాడు. అయితే ఇప్పుడు ఉండటంగా లేదా? ఉన్న వస్తువుగా ఉందా? నీ మొహం ఇప్పుడు ఉన్న వస్తువుగా లేదు, ఉండటంగానే ఉంది. అలా అంటారేమండి? అవన్నీ వస్తువులు కనిపిస్తున్నాయి, అది ఆభాస. దీన్ని వివరించి చెప్పుకోవటమే మనకు కావాల్సింది. కాబట్టి వేదాంత దృక్పథానికి చెప్పిందే చెప్పుకోవడం అనేటటువంటి ఒకానొక దోషాన్ని చాలా మంది ఆపాదిస్తారు. అది నిర్ద్వంద్వంగా ఖండించవలసిన విషయం. చెప్పింది ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇంకా తనివి తీరదు. మరి సాధన అంటే ఏమిటి? అయితే ఒకసారి చెప్పుకుంటే మోక్షం వచ్చి ఒళ్ళో వాలాలుగా రాదు, ఉండదు. కాబట్టి ఇప్పుడు ఉన్న వస్తువులు కాదు ప్రధానం, ఉండటమే సత్ అంటే. దీన్ని చెప్పడానికి తర్వాత అనేక ఉదాహరణలు వస్తాయి, అది వేరు. ముందు ఏం చేశామంటే చక్కగా దాని గురించి ఒక చక్కటి డిస్క్రిప్షన్, ఒక వివరణ ఇచ్చాం. ఉన్న వస్తువులు కాదు, ఉండటమే ఉనికి. దాన్ని ఉనికి అనండి, తప్పే ఉంది, ఉనికి. అయితే ఇప్పుడు సత్ అనే మాట మనకు అర్థం. ఇది ఇంకా బండ గుర్తు పెట్టేసుకుంటాం. సత్ అంటే ఉండడం. బాగుంది. ఉండడం అనేది వస్తువు కాదు కదండి, కంటికి కనపడదు కదండి, ఎలా గుర్తు పెట్టుకుంటాం? అదే గమ్మత్తు. కంటికి కనపడనివి నీకు ఉన్నాయిగా, నీకు అనుభవంలో సుఖము, దుఃఖము, తెలివి ఇలాంటివన్నీ ఉన్నాయిగా. కంటికి కనపడనివి చాలా శక్తి, ఇవన్నీ కంటికి కనిపిస్తున్నాయా? కనపడవు. అయినా నీకు అర్థం చేసుకునే అవగాహన శక్తి ఉందిగా, ఉందండి. అయితే సరే, మంచిదే, బాగానే ఉంది. ఇప్పుడు కాబట్టి
ఉండడం. సత్ అంటే ఉండడం. సత్ అంటే ఉండడం. సత్తు చిత్తు సుఖం అన్నారు, సచ్చిత్ ఆనందం అన్నారు. అంటే సత్తు వల్ల ఆనందం అండి, తొందరపడకండి. రెండో మాట ఉంది కదా, చిత్ అనే మాట ఉంది కదా, అది కూడా తెలుసుకుంటే అప్పుడు ఆనందం అనే మాట, మూడు మాటలకి సమానం అర్థం మనకి తెలుస్తుంది. రెండో మాట ఏమన్నారు, చిత్ అన్నారు. చిత్ అంటే అర్థం ఏమిటి? సత్ అంటే అర్థం ఏం చెప్పాం? ఉండడం. బాగానే ఉంది. చిత్ అంటే ఉన్నది అనే తెలివి, అది తెలివి. సత్ అంటే ఉండడం, చిత్ అంటే ఉండడం అనే తెలివే. తెలివే తప్ప ఇంకోటి కాదు. తెలివిని కలిగి ఉండటం కూడా కాదు. తెలివేమిటి, కలిగి ఉండటం ఏమిటి? తెలివే అంతే, అదే అది. తెలివే తెలివి. జ్ఞానం, దాన్నే జ్ఞానం అంటారు, తెలివి అంటారు, దాన్నే స్పృహ అంటారు, లేకపోతే నాలెడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. మరి లేకపోతే ఇంకా అనేక రకాల మాటలు. ఆత్మ అంటారు. ఆత్మ అంటే తెలివి అనే అర్థం. ఆత్మ తెలివి. ఇప్పుడు సచ్చిత్ అంటే ఉన్నదనే జ్ఞానం. ఉన్నదనే జ్ఞానం. ఆ ఉన్నదనే జ్ఞానం గనక నీలో ఎంత బలీయంగా ఉంటే అదే ఆనందం. అది ఉత్తమోత్తమైన ఆనందం. ఉన్న వస్తువుని చూస్తే వచ్చే ఆనందం కాదు. ఉన్నదనే జ్ఞానం బాగా నిరంతరం మనసులో పట్టేస్తే వచ్చేగలిగే ఆనందమే అది ఉన్నదని సచ్చిత్ సుఖం అంటే అర్థం. అది ఈ విధంగా ప్రాతస్మరామి హృది సంస్ఫురద ఆత్మతత్వం. ఇందులో నేను కర్త కర్మ క్రియ, ఆ కర్మ అయిన ఆత్మతత్వానికి ఆత్మతత్వం అన్నారు కదా, ఆ ఆత్మతత్వం యొక్క మొట్టమొదటి ఆల్ ఇన్క్లూజివ్ లక్షణాన్ని చెప్పాం. సచ్చిత్ సుఖం అని చెప్పాం. దాని అర్థాన్ని కూడా వివరించాం. ఈ విధంగా ఇంకా మిగిలిన భాగాల్లో మనం ఇటువంటి ఈ మూడు శ్లోకాల్లో స్వామివారి జగద్గురువులు శ్రీ శంకర భగవత్పాదులు వారు మనకు అనుగ్రహించిన అర్థాన్ని భావన చేసుకుందాం. స్వస్తి.